క్లోజ్ అయిపోతుంది. ఇది అన్న చేయండి. ఓకే, అదాని యాప్లో ట్రై చేయండి ట్రైన్ టికెట్స్. ఇప్పుడైతే 200 డిస్కౌంట్ అయితే ఉంది. దాంతో వెళ్ళి దాంతో కూపన్ కోడ్ యూస్ చేసినారంటే మీకైతే 200 డిస్కౌంట్ అయితే వస్తుంది. మేమైతే నాకైతే 570 రూపాయలు 506 రూపాయలు అయితే చూపించింది టికెట్. దాన్ని 200 డిస్కౌంట్ చేసి నాకు 360 రూపాయలు అయితే పడింది టికెట్ అయితే. నెల్లూరు నుంచి తిరుపతికి, చికెన్ నుంచి కాదు, నెల్లూరు నుంచి తిరుపతికి అయితే. ఈరోజు అయితే నేనైతే నెల్లూరు నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ చేస్తున్నాను వందే భారత్ ఎక్స్ప్రెస్లో. 350 రూపాయలకి ట్రావెల్ చేస్తాను నేనైతే. మామూలుగా టికెట్ అయితే 700 ఉంది. నో ఫోటో పెట్టుకున్నాను. నాకు వచ్చేసి 500 పడింది టికెట్. మళ్ళీ 200 డిస్కౌంట్ అయితే వచ్చింది మనకు. ఇదిగోండి నెల్లూరు బోర్డు అయితే. స్టేషన్ వ్యూ మొత్తం వస్తే ఇది కొత్త కన్స్ట్రక్షన్ ఫుల్గా జరుగుతుంది. ఫుల్ అప్డేట్ చేయబోతారు నెల్లూరు రైల్వే స్టేషన్. నేనైతే ఈ పక్క అయితే వచ్చాను. రైల్వే స్టేషన్కి వచ్చాను. నెల్లూరులో అయితే 2 రైల్వే స్టేషన్లు అయితే ఉండదు. ఇక్కడ ప్లాట్ఫామ్ చెప్పాలంటే 4 ప్లాట్ఫామ్లు అయితే ఉండదు. అదే డిఏ టికెట్ కౌంటర్ అయితే ఇంకొకంత టికెట్లు ఇస్తారు. టికెట్ ఎలా పడిందంటే అదాని యాప్లో బుక్ చేశాను నేనైతే. నాకైతే అక్కడ 200 డిస్కౌంట్ అయితే వచ్చింది. అక్కడైతే నేనైతే ఎనేబుల్ చేశాను. నో ఫుడ్ అయితే పెట్టుకున్నాను. నాకైతే 525 రూపాయలు చూపించింది. నో ఫుడ్ పెడితే ఇంకా 200 అయితే డిస్కౌంట్ వచ్చింది. మొత్తం పడి 356 రూపాయలు అయితే నాకు పడింది. ఇప్పుడు చాలా పెద్దది. కానీ ఇప్పుడైతే ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది. అంతా క్లియర్ అయినా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది నెల్లూరు రైల్వే స్టేషన్ అంతా. కొంచెం బాగా నీట్గా డెవలప్ చేస్తున్నారు. ఈ స్టేషన్ అనే కాదు, అన్ని స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు. వందే భారత్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు నెల్లూరుకి అయితే 12 గంటలకు అయితే వస్తుంది. మీకు వందే భారత్ ట్రైన్లో ఏమేముంటుంది అన్నీ మొత్తం లోపలైతే ఎక్కి మీకు అయితే చూపిస్తాను. కేవలం 356 రూపాయలతోనే నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ట్రైన్ అయితే వచ్చింది. అందరూ దిగైతే వాటర్ పట్టుకుంటున్నారు. 2 గంటల లాంగ్ నుంచి వస్తున్నాను ఒక ట్రైన్. ఇప్పుడైతే మన్నార్గుడికి వెళ్తుంది ఆ ట్రైన్ అయితే. ప్లాట్ఫామ్ చెప్పాలంటే మనకైతే 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. అది వచ్చేసి ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ఇది ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 4 ఆ పక్క అయితే ఉంటుంది మనకైతే. సో ఇక్కడ నుంచి మనకు చెన్నై వెళ్ళే లైన్ ఉంటుంది, అలాగే తిరుపతి వెళ్ళే లైన్ కూడా ఉంటుంది మనకైతే. ప్రస్తుతానికి డీజిల్ ట్యాంక్ అయితే సైడ్ అయితే పెట్టినారు. మన కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఈరోజు 3 గంటల డిలే అయితే వచ్చింది ఈ ట్రైన్. డెబ్బకి సీట్లు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఫుల్ అవుతుంది. 3 గంటల రెడీ అయితే వచ్చాము ఈ ట్రైన్ అయితే. కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూడండి. ఈరోజు 3 అవర్స్ డిలే అయితే వచ్చింది తిరుపతి నుంచి. తిరుపతికి 8కి బయలుదేరింది, 5:45 బయలుదేరకుండా. నేను నైట్ 11 గంటలకు వచ్చిందంట గూడూరుకి. అలాగే తిరుపతికి 12కి వెళ్ళి ఉంటుంది. అందుకే లేట్ అయింది ట్రైన్ అయితే. ఏదైనా లేట్ అయితే లేట్ చేస్తారు. బస్ అయితే బయలుదేరి వెళ్ళిపోయింది నెల్లూరు నుంచి అయితే. సో ఇంకా మన ట్రైన్ అయితే రావాల్సింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి వందే భారత్ తిరుపతి వందే భారత్ రైలు అయితే ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్ నెంబర్ వచ్చేసి 20701 ట్రైన్ నెంబర్ అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది. 2కి అయితే మనకు కన్యాకుమారి నుంచి కాట్రా వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. నేనైతే నెల్లూరు నుంచి తిరుపతికి అయితే బుక్ చేసుకున్నాను. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్లో అయితే బుక్ చేసుకున్నాను. నాకు డిస్టెన్స్ వచ్చి మనకు 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. పొజిషన్ వచ్చేసి C9 అయితే ఇచ్చింది. 48 వచ్చేసి 48 అయితే వచ్చింది సీట్ నెంబరు. సైడ్ విండో అయితే వచ్చింది మనకు. ట్రైన్ మొత్తం ఖాళీ కాదు, ఒక 200 సీట్ల ఖాళీ ఉంది. నెల్లూరు నుంచి తిరుపతికి కంట్రీ రిజర్వేషన్ నాకు అయితే వచ్చింది టికెట్లో. కేవలం 360 రూపాయలు అయితే దొరికింది. ఇందాక నుంచి 350 రూపాయలు చెప్తాను. సో ఇదే మన ట్రైన్ అయితే చూడండి ఎంత స్పీడ్ అయితే వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం ప్లాట్ఫామ్ మీద 30 స్పీడ్ అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. ఇదే భారత్ ఇది. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వస్తుంది. నెల్లూరులో అయితే సగం ముందు ఇక్కడే దిగేసినారు చూడండి. ఎక్కిన ముందు కొంచెం తక్కువ మంది ఎక్కినారు ఇక్కడ అయితే నెల్లూరులో అయితే. సో ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తిరుపతి కదా, చాలా మంది సికింద్రాబాద్ తిరుపతి. నెల్లూరు మొత్తం చెన్నైలో ఉందా, చెన్నై చూడండి. అంటే డోర్ అయితే క్లోజ్ కాలేదు. లోపల అయితే ఫుల్ ఏసీ అయితే పెట్టినారు. బాగానే ఉంది ట్రైన్ విషయం చెప్పాలంటే. మీకు అన్ని చూపిస్తాను. రోజు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది అన్న చేయండి. ఆయన లోపల క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం నెల్లూరు నుంచి స్టార్ట్ అయిపోయింది మన బండి అయితే. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి తిరుపతి. ఎక్కడైతే ఆగదు ట్రైన్ అయితే. యాక్సిడెంట్ పెట్టినాడు చూడండి. ఇక్కడే 50 అయితే లాగినాడు చూడండి. అంత స్పీడ్ లాగినాడు అప్పుడే.
సో ఈరోజు మీకైతే బాత్రూమ్ ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే వాష్రూమ్ అయితే ఉండదు, నీళ్ళు ఫుల్గా అయితే వస్తాం మనకైతే. అండ్ ఈ పక్కంతా చూడండి కొంచెం మ్యూజిక్ కొంచెం ఏదైతే చేయన్నారు, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి వచ్చేసి లాస్ట్ తిరుపతి నీట్గా క్లీన్ చేస్తారు, ఇంక ఇలా ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ట్రైన్ అయితే మనకైతే నెల్లూరు నుంచి గూడూరుకి అయితే 130-135 అయితే కొట్టినాడు. కానీ మనకు గూడూరు దగ్గర రాగానే మనకైతే 100 స్పీడ్లోనే వచ్చింది ట్రైన్ అయితే. ఎందుకంటే ఆ పక్క ట్రాక్ సరిగ్గా బాగాలేదనేసి. ట్రైన్ లోపల అయితే లెగ్ రూమ్ అయితే చూడండి చాలా పీస్గా బాగానే ఉంది. కొంచెం కాలు పెట్టినదాన్ని కూడా కొంచెం ఫ్రీగా అయితే బాగానే ఉంది. పక్కనే పంట పొలాలు 4 ట్రాక్లు అయితే ఉంది. ఇంకా మన ట్రైన్ అయితే గూడూరు దగ్గర అయితే ఉంది. ఈ ట్రైన్ అయితే పక్కనే పచ్చడి పొలాల మధ్యలో వెళ్తా ఉన్నాం ట్రైన్. ఈ ట్రైన్ టికెట్ విషయం చెప్పాలంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ తిరుపతి అయితే బుక్ చేసుకోవాలి. నేనైతే నెల్లూరు నుంచి తిరుపతికి అయితే బుక్ చేసుకున్నాను. దీని టికెట్ కూడా మనకైతే 730 రూపాయలు దాకా చూపిస్తుంది. దీంతో నేను నో ఫుడ్ పెట్టినాను. అలాగే మనకు 200 డిస్కౌంట్ వస్తుంది కదా, మొత్తం కలిపేసి నో ఫుడ్ పెడితే నాకు 500 అయితే వచ్చింది. ఇంకా 200 డిస్కౌంట్ మొత్తం 356 రూపాయలు అయితే పడింది. సో మీరు కూడా ఇలా బుక్ చేసుకోవచ్చు. అదాని యాప్లో పోయినారంటే మీరైతే ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే 200 డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ నెంబర్ లాగిన్తో ఉంటే. మన ట్రైన్ అయితే గూడూరుకి అయితే వచ్చేసింది. గూడూరు రాగానే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద స్పీడ్ సర్రన్ అయితే లాగినాడు. సో గూడూరు నుంచి మన ట్రైన్ కట్ అవ్వాలి కదా, కొంచెం స్లో చేసి మనకు తిరుపతి వెళ్ళే రూట్ అయితే వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఇక్కడ చెన్నై లైన్ కూడా ఉంటుంది. బాబాయ్ గూడూరులో అయితే మనకైతే స్టాప్ లేదు, మనకు వచ్చి డైరెక్ట్ స్టాప్ తిరుపతిలోనే. ఎక్కడ రేణిగుంటలో కూడా ఆగదు మన ట్రైన్ అయితే. సో మీకు కనబడుతుంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకైతే చెన్నై వెళ్ళే లైన్. అది చెన్నై కొంచెం కట్ పట్టలేటు అటు కూడా కట్ అయిపోతుంది. అది సపరేట్గా కటింగ్ లైన్ ఉంటుంది, మనకైతే తెలీదు. సెపరేట్గా మన ట్రైన్ అయితే తిరుపతి రూట్లో తిరుకొని నేరుగా అయితే బయలుదేరి చేస్తుంది. అండ్ స్పీడ్ విషయం చెప్పాలంటే మనకు నెల్లూరు దాటినగానే మనకైతే స్పీడ్ అందుకుంటుంది. మనకైతే అందులో స్పీడ్ ఏం పోలే ట్రైన్ అయితే. ఈ తిరుపతి రూట్లో అయితే అసలు ఏం స్పీడ్ పోలేదు. మ్యాక్సిమం 105, 103 అట్లా ఆ స్పీడ్తోనే వచ్చి. ట్రైన్లో అయితే మనకైతే పెట్టుకునేదానికి కూడా కొంచెం బాగానే ఉంది. కొంచెం ముందర కూడా వస్తుంది అదైతే. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు హాయిగా కూర్చొని కూడా అండ్ ఆ పైన కనబడుతుంది కదా, అదే మనకు టచ్ చేస్తే లైట్ వెళ్తుంది. అది ఆ ఫీచర్ కూడా బాగానే ఉంది. ఆ పక్క మనం టచ్ చేస్తే లైట్ వెళ్తుంది అదంతా. సో ఇక్కడ నుంచి మన వందే భారత్ వ్యూ అయితే చూడండి ఎట్టున్నది. కొంచెం అసలు ఈ ట్రైన్ అయితే మెయిన్గా చెప్పాలంటే మనకు మెట్రో ట్రైన్ ఉంది కదా, అదే మారు ఉంటుంది స్పీడ్ లాగేదంతా. అండ్ మెయిన్గా వచ్చి మన సిట్టింగ్ కూడా చాలా అయితే బాగుంది ఇంట్లో అయితే. సో మన ట్రైన్ వచ్చేసి స్టేషన్ దగ్గర వస్తానే సర్రం లాగుతారు మన ట్రైన్ అయితే. సో మనకైతే ఇక్కడ స్టాప్ లేదు, తిరుపతిలో ఉంది. మేబీ సిగ్నల్ షోలో మళ్ళీ ఆగుతారేమో వాళ్ళంతా. సో ప్రస్తుతానికి అయితే మనైతే వెంకటగిరి దగ్గర అయితే ఉన్నాము. వెంకటగిరి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి. వెంకటగిరిలో కూడా నాకు తెలిసి 2-3 ట్రైన్లు అవుతాయి, చాలా ట్రైన్లు అవుతుంది వెంకటగిరిలో కూడా. ఏం కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగుతుంది, పద్మావతి ఎక్స్ప్రెస్ ఆగుతుంది, తిరుమల ఎక్స్ప్రెస్ కూడా ఆగుతుంది. బాయ్ వెంకటగిరి రైల్వే స్టేషన్. సో ఇక్కడ నుంచి మనం వందే భారత్ వ్యూ అయితే చూడండి. మీకు అయితే చూపిస్తాం కానీ ఈ క్లాస్ అందుకు నీట్గా లేదు, అందుకే సరిగ్గా కనపడలేదు మనకైతే. ఇట్లయితే మనకైతే 100లోనే వెళ్తాం, 110, 100లోనే వెళ్తాం, 100లోనే వెళ్తాం. ట్రైన్ అయితే 130 అయితే రీచ్ అవ్వలేదు. ఆ పక్క నెల్లూరు సైడ్ అయితే అప్పటికి రీచ్ అవుతుంది మనకైతే. ఈ రోడ్ అయితే రీచ్ అవ్వలేదు, ఎందుకంటే ట్రాక్ అంతా బాగాలేదంట. పక్కన ఇంకో ట్రాక్ పోయిపోతారు తొందరలో మనకు. సో అందుకే వాళ్ళంతా జరుగుతుంది ట్రాక్, లేదంటే రోడ్డు అది లేదు. సో ఇప్పుడైతే మనమైతే శ్రీకాళహస్తి దగ్గర అయితే ఉన్నాము. ఇంకొక 2 కిలోమీటర్స్ అవుతుంది. మిగతా రైల్వే స్టేషన్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. అండ్ శ్రీకాళహస్తిలో కూడా మనకైతే గుడి కూడా కనబడుతుంది. గుడి అయితే కనిపించదు కానీ మీకైతే పైన శివుడు పార్వతుంటుంది కదా, ఆ విగ్రహాలు అయితే కనబడుతుంది. ఈ పక్కంతా పంట పొలాలు అయితే అప్పుడు మొత్తం కోత చేసినది, అంతా వేస్తారు. సో ఆ బ్రిడ్జ్ కానీ కంప్లీట్ అయిపోతే మనకైతే సూపర్గా ఉంటుంది రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు. సో పైన కనబడుతుంది కదా శివుడు పార్వతి, అదే ఈ పక్కన కనబడుతుంది గుడి. అదే గుడి ఆ పక్క ఉండదు, ఈ పక్క ఉంటుంది, అది గోలగోపురం అనుకుంటా. సో ఈ హైవే కానీ రెడీ అయిపోయిందంటే మీకైతే జమ్మన్ ఉంటుంది నాయుడుపేట వరకు. అక్కడ నుంచి NH14 అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు నుంచి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ పైన ఉండేది శివుడు పార్వతి విగ్రహాలు 2. సో ఇదంతా శ్రీకాళహస్తి ఏరియా. ఇదంతా చుట్టుపక్కల కొండలు మధ్యలో అయితే గుడి అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో శ్రీకాళహస్తి రాగానే మనకైతే ట్రైన్ అయితే కొంచెం స్లో అయింది, ఏమో తెలియదు.
సో ఇప్పుడైతే మన శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇప్పుడు అట్లా లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూడండి ఇది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. సో కనబడుతుంది కదా బోటు, అదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అయితే. సో ఇక్కడ నుంచి కూడా మనకైతే చాలా ట్రైన్ అయితే ఉంటుంది. శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని మనం డైరెక్ట్గా అయితే మన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. పద్మావతి ఎక్స్ప్రెస్ కూడా అవుతుంది ఇక్కడ. ఆయన అయితే ఫస్ట్ స్టాండ్ ఆఫ్ వచ్చి నిలిపోయాడు, కానీ ట్రైన్ అయితే నిలిచిపోయింది. సిగ్నల్ ఇష్యూ అనుకుంటా నాకు తెలిసి. సో శ్రీకాళహస్తి మనకైతే స్టాప్ అయితే లేదు, ఇక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా, అందుకే మన ట్రైన్ అయితే కొంచెంసేపు అయితే నిలిపోయారు. సో ఇదే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. చూడండి చాలా మంది అయితే వెయిట్ చేస్తాను ఒక ట్రైన్ కోసం. సో చాలా ట్రైన్లు అయితే ఉంటుంది. మనకైతే తిరుపతి కూడా వెళ్ళిపోవచ్చు ట్రైన్లో మీరైతే, అలాగే మీరు డెస్టినేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. సో శ్రీకాళహస్తిలో అయితే 10 నిమిషాలు ఆపేసినారు ట్రైన్ని. సో ఇక్కడైతే చూడండి ఆ చెత్త అంతా మొత్తం బయట పారేయకుండా దాంతో దొరికేసినారు. వీళ్ళకి పని పెట్టినారు పాపం. అండ్ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ చేత తినేది అంతా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆమారైతే అండ్ ఇక్కడైతే మనకు లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క స్టెప్లో అయితే ఉండదు. ఫుల్ పైకి లేపుతుంది చూడండి. ఫస్ట్ కింద దింపుతాను, మనకి ఇంతలో కావాలంటే సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం పైకి లేపు కూడా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా కొంచెం పైకి లేపు కూడా సెట్ చేసుకోవచ్చు. మనకైతే 3 స్టెప్లు అయితే ఇచ్చినారు. అది కూడా చాలా అయితే బాగుంది ట్రైన్లో అయితే. సో బాగానే ఉంది లెగ్ రూమ్ కూడా మనకు. సో ప్రస్తుతం అయితే మన శ్రీకాళహస్తి బయట ఏమైతే ఉన్నాము, ఇంకా మనకైతే సిగ్నల్ అయితే క్లియర్ అవ్వలేదు. సో శ్రీకాళహస్తిలో మన ట్రైన్ వచ్చేసి దగ్గర 10 నిమిషాల దాకా నిలిచింది. ఏమో ప్రాబ్లం అనుకుంటాను. అండ్ నాకు తెలిసి ఈ ట్రైన్ ఆన్ టైం ముందు వచ్చేస్తుంది అనేసి ఏమో నాకు కూడా డౌట్గా అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 10 నిమిషాల ముందులో అయితే ఉంది, డిలే ఏం లేదు. 10 నిమిషాల ముందులో అయితే ఉంది మన ట్రైన్ అయితే. వందే భారత్ కదా, కొంచెం లేట్ చైర్ నాకు తెలిసి ఏదో ప్రాబ్లం అనుకుంటా. మ్యాక్సిమం ట్రైన్ అయితే కదిలిపోయింది చూడండి. ఈ ట్రైన్లో మనకు బయట సౌండ్ కూడా చాలా అయితే ఏమి వినిపించలేదు. లోపల సౌండ్ కొంచెం ఎక్కువగా అయితే వినబడుతుంది. మనకు బయట సౌండ్ ట్రైన్ హార్న్ ఇచ్చేది ఏమైతే వినపడలేదు. కొంచెం ప్లీజ్ కామ్గా అయితే ఉంది ట్రైన్. లోపైతే ఒక ఏసీ సౌండ్ మాత్రమే మనకైతే వస్తుంది. సో ఇక్కడైతే మన ట్రైన్ అయితే మెయిన్ లైన్లో ఉంది కాబట్టి సర్రని అయితే లాగేసారు చూడండి. మ్యాక్సిమం స్పీడ్ ఇక్కడే 50 అయితే లాగినారు. సర్రని 50 అనుకుంటాను స్పీడ్ అయితే వందే భారత్ ట్రైన్ అయితే. చూడండి మీకు అక్కడ ఒకటి చూపిస్తాను. సో అక్కడైతే సరిగ్గా కనిపించలేదు. మ్యాక్సిమం స్పీడ్ 50 అయితే వెళ్ళింది ట్రైన్ అయితే. బై శ్రీకాళహస్తి స్టేషన్. సో ఇక్కడైతే స్టాప్ ఏదో సిగ్నల్ ఇవ్వాలి నిలిపేసింది. సో అక్కడైతే పట్టుకునేదానికి కూడా మనకైతే చాలా బాగుంది చూడండి. సీటు పక్కన అయితే ఉన్నది, దానిపైన నెంబర్లు కూడా ఉన్నాయి మనకైతే. బస్ ట్రైన్ స్పీడ్ అయితే సూపర్గా కూడా అయినాం. మనకైతే ఇప్పుడైతే రేణుగుంట దగ్గరికి అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే. అక్కడైతే ఒక బ్యూటిఫుల్గా అయితే పోతుంది. నా సెల్ అయితే ఛార్జింగ్ అయితే అసలు లేదు, కేవలం 3% మాత్రమే ఉంది. ఇప్పుడైతే మన ట్రైన్ అయితే రేణుగుంట జంక్షన్కి అయితే వచ్చింది, కానీ ఇక్కడ కూడా స్టాప్ అయితే లేదు మనకు. డైరెక్ట్ తిరుపతి ట్రైన్ వచ్చేసి నేను చూసిన ఒకసారి 2 సార్లు అయితే రేణుగుంటలో అయితే ఆపినారు. ఎందుకంటే అప్పుడు ట్రైన్ అయితే 9 గంటల డిలే అయితే ఉండింది. సో ఇప్పుడు నుంచి మనకి లెఫ్ట్కి వెళ్ళిపోతే తిరుపతి, డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకు చెన్నై వెళ్ళొస్తుంది. చెన్నై కాట్పాడ లైన్ అయితే కలుస్తుంది. తిరుపతి మీద వెళ్తే కూడా కలుస్తుంది. కాకపోతే తిరుపతి నుంచి ట్రైన్ అయితే పంపారు. వెల్కమ్ టు తిరుపతికి అయితే వచ్చేసిన మన ట్రైన్ అయితే. సో 2 minutes డిలే అయితే వచ్చింది మన ట్రైన్ అయితే. ఆన్ టైం కదా కొట్టుకోచేసింది. అయితే బాగుంది. మనకైతే 360 రూపాయలు టికెట్ పోయింది కదా, కొంచెం మేలు అనుకోవచ్చు మనమైతే. సో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాది ఛార్జింగ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తినైతే నొక్కాలి.